ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే మేము ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మా కాలనీలో లేడీస్ అందరం కలిసి అయితే ఇలా మాట్లాడుకొని సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాము. మనకంటూ ఉండే పండుగలంటూ ఏముండవు కదా. ఈ ఒక్క చిన్న మూమెంట్‌తోనే అందరూ గ్యాదర్ అయ్యి కొంచెం సేపు హ్యాపీగా రిలాక్స్‌గా ఉండొచ్చని ప్లాన్ చేసాము. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ లాస్ట్‌లో ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే అందరం వచ్చేసాం. ఇంకా కొంతమంది కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అందరూ వచ్చాక కేక్ కట్ చేసి సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తాం. లీడర్ ఈమెనే కదా, ఈమెనే. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడి దగ్గర గ్యాదర్ అయినాం. చాలా సంతోషం. మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ. మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేటి ఆధునిక యుగంలో మహిళలందరూ పురుషులతో సమానంగా స్వతంత్రంగా జీవించగలుగుతున్నారు. అదేవిధంగా అన్ని రంగాలలో పురుషులతో సమానంగా ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ మహిళా సందర్భ శుభాకాంక్షలు. అలాగే ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి ముందుగా కోఆర్డినేట్ అయిన వర్షిత గారికి, నాగేంద్ర గారికి క్లాస్ అందజేసి చాలా కష్టపడ్డారు. అలాగే ఈ కార్యక్రమానికి మనకు కేక్ స్పాన్సర్ చేసిన సిద్ధేశ్వర్ గారికి మరొకసారి చెప్పండి. ఆంటీ పెద్దవారు వెళ్ళండి, మాట్లాడాలి. మహిళా శక్తి చాలా గొప్పది కాబట్టి మహిళలు అయితే నువ్వే లీడర్. నువ్వు చూసి అక్క పిల్లల్ని ఎంత కంట్రోల్ చేయాలి. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మహిళ అనే పదానికి మన తెలుగు భాషలో ఎన్నో అర్థాలు ఉన్నాయి, ఎన్నో పదాలు ఉన్నాయి. ఏ భాషలో లేనటువంటి పదాలు మహిళ అనే పదానికి పర్యాయ పదాలు ఎన్నో ఉన్నాయి. వేదకాలం నాటి నుండి చూసుకుంటే ఆడదానికి ఎంతో విలువైనటువంటి స్థానం, ప్రముఖమైనటువంటి స్థానం ఉండేది. కానీ మగ పురుష అహంకారంతో రాను రాను వేదకాలం నాటి పోయి తర్వాత స్త్రీని వంటింటి కుందేలుగా, సతీ సహగమనము, వరకట్న దురాచారం లాంటి ఎన్నో ఇబ్బందులకు గురి చేసి తర్వాత స్త్రీని వంటింటికి పరిమితం చేసి సతీ సహగమనం అంటే భర్త చనిపోయినప్పుడు భార్యను కూడా అదే స్థితిలో పెట్టి ప్రాణంతో ఉన్నటువంటి భార్యను అదే స్థితిలో పెట్టినటువంటి ఆచారం మన భారతదేశంలో ముందు నుండి కొనసాగి ఉంది. తర్వాత ఎంతో మంది సంఘ సంస్కర్తలు, కందుకూరి గిరీష్ లింగం గారు, గురజాడ అప్పారావు గారు మొదలైనటువంటి సంఘ సంస్కర్తలు ముందుకు వచ్చి స్త్రీని ఈ విధంగా చూడడం అమానుషత్వం అని చెప్పేసి ఈ సతీ సహగమనాన్ని, బాల్య వివాహాలను నిషేధించి పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా విద్యా హక్కును బ్రిటిష్ వారు సైతం మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించి మన దేశాన్ని బానిసత్వానికి గురి చేసినటువంటి బ్రిటిష్ వారు సైతం మన స్త్రీలకు విద్య అవసరమని గమనించి వారు కూడా మన సంఘంలో ఉన్నటువంటి దురాచారాలను రూపమాపి స్త్రీలకు విద్య కల్పించినటువంటి ఘనత ముఖ్యంగా బ్రిటిష్ వారికి దక్కుతుంది. దీనిని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. వాళ్ళ యొక్క ప్రోద్బలంతో భారతదేశంలో ప్రతి స్త్రీ కూడా చక్కగా చదువుకొని ఈనాటికి సమాజంలో పురుషులతో సమానంగా ఆకాశంలో సైతం విహరించగలిగేటువంటి కెపాసిటీ ఈనాటి స్త్రీలకు దక్కుతుంది. అంటే అది ఎంతో మంది సంఘ సంస్కర్తల యొక్క పుణ్యబలం, బ్రిటిష్ వారి యొక్క పుణ్యబలంతోనే మనం ఈ రోజు ఈ స్థితిలో కొనసాగుతున్నాము.
మహిళ అనే పదానికి ప్రతి చోట బ్రహ్మ అనేవాడు ఉండలేక అమ్మని సృష్టించాడు అని మనం చెప్పుకుంటున్నాము. ఒక మహిళ ఒక కూతురుగా, ఒక సోదరిగా, ఒక భార్యగా, తర్వాత వదినగా, మర్దులుగా భగవంతుడు దశావతారాలు, విష్ణువు దశావతారాలు ఎత్తితే మహిళ అంతకంటే ఎక్కువ గొప్ప అవతారాలు ఎత్తింది. ఒక స్నేహితురాలుగా ఇక్కడ స్త్రీలకు ప్రతి పురుషుడు మగవాడు ముందంజలో ఉన్నాడు అంటే ఆ ఇంటిలో స్త్రీ యొక్క గొప్పతనం ఎంతైనా ఉంటుంది. భర్తకు రాణి, మన తెలంగాణ ప్రాంతంలో రాణి శంకరమ్మ లాంటి ఎంతో మంది వీరులు మనకు వీరనారిమణులు మరుగున పడ్డారు. తన భర్త రాజరికాన్ని మర్చిపోయి ప్రజలను హీనంగా చూడడం, ప్రజలను పట్టించుకోకపోయినప్పుడు తన భర్తకు రాజధర్మం చెప్పి ప్రజలను ఎంతో చాకచక్యంగా పరిపాలన చేసినటువంటి గొప్ప వీర వనిత రాణి శంకరమ్మ. అట్లాంటి మన తెలంగాణ ప్రాంతంలో ఎంతో మంది వీర వనితలు ఉన్నారని నేను సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ధన్యవాదాలండి. స్పీచ్ ఇచ్చారు మేడం. తర్వాత వేరే మహిళలు వచ్చి మాట్లాడాల్సిన విజ్ఞప్తి. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి స్వాగతం. అందరికీ అక్కలకు, చెల్లెలకు, తమ్ముళ్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఆడని తలుచుకుంటే ఏదైనా చేయగలం. ఒక్క అడుగు మనం ముందే 4 అడుగులు శక్తి మాతని. ఆ శక్తి మాట అవతరించిన తర్వాతనే వాళ్ళకు బ్రహ్మకు ఒక పని చెప్పింది, విష్ణుకు ఒక పని. ఎవరు? శక్తి మాట. మన ఇంట్లో మన పిల్లలు పైకి రావాలంటే ఫస్ట్ అమ్మ ప్రేమను ఎక్కువ నిలబెట్టాలి. బండ్ల బంగారం పెట్టినా అమ్మ ప్రేమ పుల్ల కూడా పైకి రావాలి. అంత అమ్మ అంటే మోహమైంది. ఆ అమ్మ ఎన్ని చెప్పినా పిల్లలు బుద్ధిమంతులు అయ్యేది అక్కతోనే. ఆడపిల్లలైనా మగపిల్లలైనా మగోళ్ళు బయట పోతారు, వస్తారు, వాళ్ళు ఓపిక తక్కువ. ఈ రోజున ఆడది కూడా సమానంగా సంపాదిస్తుంది. ఒక రోజు తన్నొప్పి వచ్చి పడుకున్నా ఆమెకి వెళ్ళదు, అమ్మకి వెళ్ళదు. అమ్మ ఏదో జ్వరం వచ్చినా ఏం చేసినా టాబ్లెటో ఏదో వేసుకుంటూ పిల్లలను చూసుకోవాల్సిందే, భర్తలు చూసుకోవాలి, అత్తమామలను చూసుకోవాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి. అమ్మనే అటువంటి అమ్మకు ఎంత విలువ కట్టినా తక్కువని. అయితే ఇప్పుడు ప్రతిదీ మెయిన్గా ముఖ్యమైనది ఏంటంటే మన కాలనీ విషయం. మన కాలనీలో కొన్ని నడిచినాయి, కొన్ని డ్రైనేజ్ వేసుడు, కొన్ని నావి వచ్చినాయి, కొన్ని ఆగిపోయినాయి. ఇప్పుడు ఎట్లా మన కాలనీకి మనమే ముందు అడిగేయాలి. ఒక నలుగురు ముందుకు వచ్చినట్టే ఇంకా 40 మంది వస్తారు. ఏ పనైనా మనం సాధించుకుంటాం. డ్రైనేజ్ ఒకటి, నల్లలు, రోడ్లు, ఇవన్నిటికి మనం ముందుకు రావాలి. లేదంటే అంత ఏమైపోతుందంటే ఈ బోరింగ్ నీళ్ళతో వెంట్రుకలు పోతున్నాయి, నల్లగా అవుతున్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రతి డ్రైనేజ్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నాం మనం, రోడ్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నాం, మరి బస్సు లేక ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఇవన్నిటికీ ఎవరు మన కడుపులో మమ్మీ బబ్లు పిలుస్తున్నాడు, ఏందో అడిగిరప్పు. ఇదిగో వాడు చేతులు ఏందో చూసి అడిగిరప్పు.
మీ అందరి అభిమానం ఉంటేనే మనం చేయగలుగుతాం, లేకుంటే మాత్రం చేయలేదు. ఒక మొద్దులు ఇవ్వాలంటే నన్ను చెయ్యేస్తేనే మొద్దు జల్లి వేస్తుంది, ఏం చెయ్యాలి. ఇంట్లో విన్నారు కదా, అందరూ మహిళలందరూ సహకరించాలి ఏ విషయంలో, మన కాలనీ విషయంలో. మహిళ అంటేనే శక్తి స్వరూపి. కానీ మనం చేసే ప్రతి దినచర్యలో మనం చాలా శక్తిని కోల్పోతూ ఉంటాము. అంటే ఇప్పుడు ఉన్న ఆధునిక కాలంలో మనము బయట పనులతో, ఇంట్లో పనులతోటి పిల్లల్ని చూసుకోవడము, ఇంకా ఇంట్లో వచ్చే ఒడిదుడుకులు సమస్యలతోటి మనం చాలా శక్తిని కోల్పోతాం. ముందు పూర్వకాలంలో మనకి అందరూ జాయింట్ ఫ్యామిలీస్, ఉమ్మడి కుటుంబం ఉండేది, పూజలు చేసేవాళ్ళు, ఒకరికొకరు ధైర్యం చెప్పుకునేవాళ్ళు. మనకి ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబం లేదు, ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. పొద్దున్న లేచినప్పటి నుంచి బిజీ లైఫ్, అందరూ మనం పని చేసుకోవాల్సిందే. కానీ స్త్రీ మనొక కుటుంబం చక్కబడాలి అంటే స్త్రీ శక్తివంతంగా ఉండాలి. మరి స్త్రీ శక్తి స్వరూపి అని అంటారు కదా, స్త్రీకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మానసిక శక్తి కానీ, శారీరక శక్తి కానీ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఊరికే ఇంట్లో దీపం పెట్టి పూజ చేస్తే మాత్రం మనకి ఆ శక్తి సరిపోదు ఇప్పుడు మనం చేసే పనులు. కాబట్టి ప్రతి మహిళ ధ్యానం అనేది చేయాలి. ఏ మహిళ అయితే ఇంట్లో ధ్యానం చేస్తుందో ఆ ఇంట్లో ఎప్పటికీ సస్యశ్యామలంగా ఇంట్లో అన్ని శుభకార్యాలు నెరవేరుతాయి. ప్రతి మనిషికి శక్తి అనేది అవసరం. ఈవెన్ మనము పూజించే పార్వతీ మాత కూడా శక్తి స్వరూపిణి అని ఎందుకు అంటారంటే తన సృష్టి నుంచి ధ్యానం చేసి శక్తిని తెచ్చుకుంటుంది. ఆ శక్తిని మనం పూజించినప్పుడు మనకి ఆ శక్తిని ధారపోస్తుంది పార్వతీదేవి కూడా. సో మనం కూడా స్త్రీ అనేది శక్తి స్వరూపిణి. మనం కూడా పార్వతీమాత ఎంత శక్తి స్వరూపిణి, మన లోపల కూడా అంతే శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం బయటికి మళ్ళీ మనం తెలుసుకోవాలన్నా, మనం గుర్తించాలన్నా కానీ ధ్యానం అనేది ప్రతి ఒక్కరూ చేయాలి. అందులో స్త్రీ ధ్యానం చేస్తే ఆ ఇంట్లో శక్తి అనేది ఎప్పటికీ ఉంటుంది అనమాట. మనం చేసే ప్రతి కార్యంలో ఆ శక్తిని మనం ఉపయోగించుకోవచ్చు. మనం ప్రతి సమస్యల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంటే మానసిక ఒత్తిడి నుంచి మనం బయటపడగలుగుతాము, శారీరక శక్తిని కూడా మనము తెలుసుకోగలుగుతాము. సో ప్రతి మనిషి, ప్రతి స్త్రీ పూజతో పాటు ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టేసి ఆ రోజు మనం ఏదైతే పనులు చేయాలనుకుంటున్నామో ఆ పనులు నెరవేరినట్టుగా కళ్ళు మూసుకొని ఒక విజన్ అనేది కనుక్రమణ మధ్యలో మన సినిమా, ఇప్పుడు డైరెక్టర్స్ సినిమా తీసేటప్పుడు ఎలా చూసుకుంటారు వాళ్ళు, విజన్ ఇలా చేయాలి సినిమాని. అలాగే మనకి మన ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు తీరాలి, మనకి ఇంట్లో ఏ శుభకార్యాలు జరగాలి, మనం ఎందుకు అవన్నీ చేయలేకపోతున్నాము. సో దానికి తగ్గట్టుగా ఒక ఓంకారం ఒక 5 నిమిషాలు చేసుకొని, ఒక 10 నిమిషాలు ఒక కూతురు పెళ్లి చేయాలంటే ఆ కూతురు పెళ్లి చేసినట్టుగా మండపంలో కూర్చొని వాళ్ళకి కన్యాదానం చేస్తున్నట్టుగా అదంతా చూసుకోవాలి ఓంకారం చేసి. ఎప్పుడైతే మనం ఇది చేస్తామో మనకు అనుకున్న కార్యాలన్నీ నెరవేరుతాయి. సో ప్రతి స్త్రీ అనేది ధ్యానం చేయడం అనేది నేర్చుకొని చేస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ. రెండు మాటలు చెప్పు వర్షిత. నేను కాదు వర్షిత. సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము. మహిళలు కూడా సహకరిస్తూ ఉన్నారు. గత సంవత్సరాల నుంచి ఎన్నో దాడులు జరిగినాయి, అవమానాలు, దెబ్బలు. అయినా కూడా పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ముందుకు పోతూనే ఉన్నాం. దానికి మీ మహిళల సహకారం కూడా అందిస్తూ ఉన్నారు. సో ఇంకా కూడా మీ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మనం గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడే వినాయక చవితి బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం. బతుకమ్మ సంబరాలు కానీ చాలా సంతోషం అనిపించింది. ఇంట్లో వెళ్ళి కూర్చోపో, మరి డాడీ ఉన్నారు. ఆశీస్సులతో దుర్గామాత కూడా నిర్వహించాలని అనుకుంటున్నాం. సో దానికి మీ మహిళా శక్తి చాలా అవసరం. సో మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ గత రాబోయే 2-3 సంవత్సరాలలో మహిళలకు చాలా భద్రత విషయంలో దానికి ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నాం. సో సీసీ కెమెరాలు కానీ, బస్సు సౌకర్యం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి కెమెరాలు లేవు, దొంగల భయం ఉంది, పాముల భయం ఉంది. సో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఒకటి కమ్యూనిటీలో ఒకటి కట్టుకోవాలి. కట్టుకుంటే మీ మహిళలకు కూడా ఉపాధి కూడా కల్పించే అవకాశం ఉంటుంది. సో బస్సులు లేక ఉద్యోగాలు చేసే మహిళలకు చాలా అవసరం పడుతూ ఉంటారు. ఫస్ట్
రేపు మహిళలకు కూడా మంచి దాంట్లో కార్యక్రమాలు కూడా ఉపాధికి కూడా చేద్దాం. ఇప్పుడు అమ్మ ఒక సంవత్సరం నుంచి సహకరిస్తుంది, వీళ్ళు శ్రీదేవకి కానీ ఇంకా మిగతా వాళ్ళు వస్తున్నారు. బస్సు కూడా కావాలి, దానికోసం మీరు అమ్మతో పాటు ఇంకొక నలుగురు కలిసి వస్తే మాకు కూడా ధైర్యం ఉంటుంది. రేపు మున్సిపల్ ఆఫీస్ పోయినా, కరెంట్ ఆఫీస్ పోయినా, ఆర్టీసీ ఆఫీస్ డిపోకి పోయినా మాతో పాటు ఒక నలుగురు వస్తే మాకు కూడా బలం ఉంటుంది. ఒక 4 సార్లు తిరుగుతూ ఉంటేనే పనులు అవుతాయి, ఇంట్లో కూర్చుంటే పనులు కావు. అట్లా వాళ్ళు కొట్టినా కూడా ఏం కాదు, తిట్టినా కూడా ఏం కాదు, పడాల్సి వస్తుంది. రేపు మన పిల్లల భవిష్యత్తు, మన ఇవాళ పడే కష్టాలు రేపు మన పిల్లలు పడవద్దంటే ఒక 2-3 సంవత్సరాలు కష్టపడదు అందరం కలిసి. దానికి మీ సహకారం, మా శక్తి మాకు అందించండి దయచేసి. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. స్పాన్సర్ ఇచ్చిండు మా సిద్ధుబాయ్, మా పాత మిత్రుడు. చాలా సంతోషం అనిపించింది ఇలా. థ్యాంక్ యూ సిద్ధుబాయ్. కొంచెం ముందు తప్పును ఫోటోలు ఇచ్చారు మంచిగా. వీడియో తీసిన ఇందాక అన్ని ఇట్లా అందరు రండి. కొంచెం దూరం ఉండాలి, ఇట్లా లాంగ్ శివ లాంగ్ ఓపెన్ చేసి లాంగ్ ఇట్లా లాంగ్ ఉండాలి, లాంగ్ దగ్గర ఇది బంద్ చేయాలా? వీడియో సార్ ఓకేనా? అందరు ఇక్కడ చూడండి. 1 2 3 అట్లే ఉండండి. రెడీ? 1 2 3 రైట్. 1 more. ఓకేనా? ఓకే. శోభారా అదంతా ఇట్లయితే వేస్టేజ్, ప్లేట్లలో పెట్టేసేయండి. అందుకే వద్దు అని చెప్పాను, పేపర్లలో పెట్టండి. సమోసా కేక్ ఒకేసారి ఇచ్చేసి అందరు కూర్చోండి.
నవ్వుతున్నాక్క. మైక్లో వాడచ్చు కదా అంటే వీడియో తీస్తా. నేను పోను. అక్కడ ఒక చైర్ వేసుకుని కూర్చో. రావా? నా ఫోన్ పట్టు. ఇగో ఫోన్ చేసి మాట్లాడు. మా ఏంటి ఎవరు కూర్చోరేంది? మరి రారా దీనికి వచ్చి తీరాదు. రైట్. సో వీడియో అయితే లెంత్ ఎక్కువ ఉంది, ఏమనుకోకుండా కొంచెం అడ్జస్ట్ అయ్యి చూసేయండి. కొంచెంగా అక్కడక్కడ కట్ చేసుకుంటా పెడితే బాగుండదు కదా, అందుకే ఫుల్ వీడియో అయితే పెట్టేశాను. లెంత్ ఎక్కువ ఉన్నా సరే వీడియో మాత్రం సూపర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇక్కడైతే మేమందరం డాన్సెస్ వేస్తున్నాము. ఒక 1 అవర్ వరకే డాన్సెస్ వేసుకున్నాము. అదంతా కూడా ఇప్పుడు ఇక్కడ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని సాంగ్స్ అయితే పెడతాను, కొన్ని సాంగ్స్కి అయితే ఏదైనా మ్యూజిక్ పెడతాను, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది కదా. సో కాపీరైట్ లేని సాంగ్స్ అయితే నేను ప్లే చేస్తాను, లేదంటే మ్యూజిక్ పెడతాను. ఓకే.
డీజేకి మాకు చాలా దూరాలు. బస్ తక్కువ మేము వేయలేం. Exclusively mixed by DJ Sai of Dhanadharthi.
exclusively mixed by DJ Saju, Kanal Haiti. Exclusively mixed by DJ Saju, Kanal Haiti. అందిస్తున్నా. ఇది మేము ఉండే అపార్ట్మెంట్. మిస్ అయిన వాళ్ళు చూస్తారు కదా. రీతు నువ్వు ఆడవా? మమ్మీ స్లోగా నడు. బబ్లు జరుగు. చిన్నగా ఫాస్ట్గా తక్కువ దూరమే ఉంటుంది. తీయట్లేదా? సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి మా సెలబ్రేషన్. సో మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. చాలా బాగా అనిపించింది. అండ్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. సో చాలా ఎంజాయ్మెంట్ అయితే ఉంది. మీరైతే మర్చిపోకుండా వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. అండ్ మీరు కూడా ఈ వీడియోలో ఉంటే తప్పకుండా కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.